హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పొలిమేర 2 మూవీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. మా ఊరి పొలిమేర అనే ఓటీటీలో రిలీజ్ అయ్యి ఈరోజు యూకేలో కూడా ప్రీమియర్స్ వేసేంత హైప్ తెచ్చుకుందంటే ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. మంచి హైతో ఎండైన మా ఊరి పొలిమేర పార్ట్ 1 ఇప్పుడు పొలిమేర 2తో సరైన న్యాయం చేసిందో లేదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. కొమ్మిది ఒక చేతబడి మాంత్రికుడని పార్ట్ 1లో ట్విస్ట్తో ఎండ్ చేశాక తను ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోయాడు, చేతబడి లాంటివి ఎందుకు చేస్తున్నాడు అన్నది మూవీలో తెలుసుకోవాలి. క్లైమాక్స్లో వచ్చే మేజర్ క్యారెక్టర్ ట్విస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమా మొత్తాన్ని జస్టిఫై చేస్తుంది. బట్ నచ్చని విషయం ఏంటంటే కొన్ని రిపిటేటివ్ ట్విస్ట్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బై డాక్టర్ అనిల్ విశ్వంత్. ఒక తెలిసిన స్టోరీకి అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే రాశారు. ఫస్ట్ 5 minutesలోనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా స్టోరీలోకి ఎంగేజింగ్గా తీసుకెళ్తూ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇక ట్విస్ట్ల మూత మొదలైంది. ఒక్కో ట్విస్ట్ స్టోరీని ఎప్పటికప్పుడు మార్చేస్తుంది. సో లాస్ట్ వరకు మనం స్క్రీన్కి హుక్ అయ్యి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పొజిషన్లో ఉంటాం. అండ్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఉన్న మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్కి డీటెయిలింగ్ ఉంది. అవి ఎందుకలా బిహేవ్ చేస్తున్నాయని క్లియర్గా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అండ్ మ్యూజిక్ బై జ్ఞాని ఈజ్ ఇంప్రెసివ్. చాలా వరకు ఒక హారర్ వైబ్ని ఆయన మ్యూజిక్తో మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎడిటింగ్ బై శ్రీవారా ఇస్ గుడ్. అంటే ఒక కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ని క్రిస్ప్ రన్ టైంతో అన్ని ట్విస్ట్ని జస్టిఫై చేస్తూ కన్ఫ్యూజన్ లేకుండా పోర్ట్రే చేయడం అంత ఈజీ కాదు. ఇంటర్వెల్లో సినిమా పీక్స్కి వెళ్తుంది. అంతేకాదండి, క్లైమాక్స్ కూడా మనల్ని బాగానే సాటిస్ఫై చేసేలా ఉంటుంది. ఇంక నెగిటివ్స్ విషయానికి వస్తే హారర్ మూవీగా ప్రజెంట్ చేశారే కానీ ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ తప్ప మిగతా సినిమా అంతా ఒక మిస్టరీ థ్రిల్లర్ రూట్లోనే వెళ్తుంది. స్కోప్ ఉన్నా కూడా పెద్దగా హారర్ ఎలిమెంట్స్ పెట్టకపోవడం ఒక చిన్న మైనస్. మూవీ అంతా ఎక్కువ ట్విస్ట్లతో నింపేశారు. చాలా ట్విస్ట్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ కొన్ని మాత్రం రిపీట్ చేశాడు అనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని ట్విస్ట్లకైతే లాజికే ఉండదు. మూవీయే మ్యాజిక్ మీద కాబట్టి ఇంకా లాజిక్ వదిలేయాల్సిందే. కొన్ని నైట్ షాట్స్కి సరిగా లైట్స్ యూజ్ చేయలేదు. అసలేం కనిపించలేదు ఆ షాట్స్లో. బీజిఎం బాగుంది కానీ కొన్ని సీన్స్కి ఇంకా బాగుండొచ్చు అనిపించింది. అప్పుడు స్క్రీన్ మీద కనిపించే ట్విస్ట్కి మంచి హై వచ్చేది. కొన్ని కాస్టింగ్ చాయిసెస్ కూడా సూట్ అవ్వలేదు. ఇంకా పోలీస్ క్యారెక్టర్ని మౌలి కాకుండా ఇంకొక మంచి పర్ఫార్మెన్స్తో చేయిస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉండేది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ లీడ్ రోల్లో చేసిన సత్యం రాజేష్ తన యాక్టింగ్ మెచ్యూరిటీని చూపించారు. కామాక్షి ఒక ఇంపార్టెంట్ రోల్లో బాగా సరిపోయారు. గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రవివర్మ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేసిన ఆర్టిస్ట్ ఎక్కడా ఆడగా అనిపించలేదు. ఓవరాల్గా మా ఊరి పొలిమేర 2 ఒక మంచి సీక్వెల్. ఎక్స్పెక్టేషన్స్ని 100% రీచ్ అయింది. హారర్ మూమెంట్స్ ఎక్కువ లేవు అనే డిసప్పాయింట్మెంట్ తప్పితే ట్విస్ట్లు అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చేతబడి లాంటివి ఉన్నాయి కాబట్టి చెప్పలేం, ఇట్ డిపెండ్స్. మిస్టరీ అండ్ థ్రిల్లర్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. పైసా వసూలు సినిమా. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ కీడాకోల రివ్యూ మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.